కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలకు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, వారితో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ పెద్దలు తయార్ బిన్ అహ్మద్ గారు, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు కేశవేణి గారు, మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు అక్క మాజీ ఎమ్మెల్సీ లలితక్క గారు, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ గడు గంగా, ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరి మనులు మహిళా, మరి ముఖ్యంగా పత్రికా సోదరులకు స్వాగతం సుస్వాగతం. పెద్దలు రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని ఇప్పుడు పత్రికా యువ నాయకుడు, భారతదేశానికి త్యాగాలు చేసిన కుటుంబాల నుంచి వచ్చిన శ్రీ రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ చాలా ఘనంగా ఆయన బర్త్డే జరుపుకుంటూ కేవలం కేకే కాకుండా ఇవాళ యావత్ నిజామాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, భారత జిల్లాలో అన్ని హాస్పిటల్స్ డిస్ట్రిబ్యూషన్, అన్నదానం కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ గారి కేక్ కట్ చేసి మీటింగ్స్ కాకుండా నా మెసేజ్ మీద వాళ్ళు ఎదుర్కోవాలా. అందు గురించి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్లు రాళ్ళ నడుపుతూ నడుచుకుంటాం. దేశంలో ఎక్కడ వీధులుంది, ఎలా ఈ యువకులను ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వగలుగుతాను, ఎలా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలుగుతాను, ఎలా అగ్రికల్చర్ చేసే వాళ్ళను బతుకులు బాగా చేయగలుగుతాను, విద్యారంగంలో దేశంలో పేద వాళ్ళని కూడా ఉన్నత విద్య ఎలా కల్పించాలో, ఇలాంటి కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ ఆలోచన ఉంది. ఆయన ఆలోచన మటుకు కూడా మేమందరం కూడా గ్రామాల్లో ఆయన ఆలోచన, ఆయన విధానాన్ని గ్రామాల్లో తీసుకొచ్చినందుకు ఈ రోజు నుంచి నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ ఒక మెసేజ్ని గ్రామాల్లో తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ద్వారా ఇవాళ స్కూల్స్ ఓపెన్ అయినాయి. ఈ స్కూల్స్లో పిల్లలకు ఏమీ లేవు. చోట పిల్లలకు డ్రెస్ లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మా వాలంటీర్స్కు కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. ఆ పిల్లలకు మీరు స్కూల్ డ్రెస్ అప్పీల్ చేయండి. మీ వల్ల కాకుంటే మన జిల్లా గవర్నమెంట్ ఆఫీస్కి చేస్తే ఎవరో ఒక దాఖలు తీసుకుని మేము మా పిల్లల స్కూల్ డ్రెస్ కానీ, పుస్తకాలు కానీ, వాళ్ళకు షూస్ కానీ అలాంటి, అంటే ఆ పిల్లగానికి ఫీల్ కావద్దు నా తండ్రి పేదవాడు ఉన్నాడు, నేను స్కూల్కి వెళ్తే నా డ్రెస్ సరిగ్గా లేదు, నచ్చులు రాకూడదు, అందరూ సమానం అని ఆ మెసేజ్ రాహుల్ గాంధీ ఉంది. కాబట్టి ఇవాళ మేము మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫు నుంచి మా మీడియా సోదరుల ద్వారా అప్పీల్ చేస్తున్నా, మీరు విద్యారంగంలో ఎవరికైనా విషయంలో కానీ, పనుల విషయంలో కానీ, పుస్తకాల విషయంలో కానీ కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చి మీరు ఇంటిమేషన్ చేస్తే తప్పనిసరిగా మా కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు సాయం చేస్తారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మెసేజ్ మీద వాళ్ళని పోవాలా, అందరికీ సాయం చేయాలా. ఆ మెసేజ్ అన్ని గ్రామాల్లో యువజన కాంగ్రెస్ నుంచి కూడా కోరుతున్నాను. యువజన కాంగ్రెస్ నాయకులు కూడా మరి బ్లడ్ ఎక్కడ తక్కువ ఉన్నా మీరు అక్కడ ఒక లిస్ట్ పెట్టేసి కాంగ్రెస్ ఆఫీస్కు ఫోన్ రాగానే లేకపోతే ఈరోజు క్యాంప్ ఆఫీస్ అడ్వైజర్గా నా క్యాంప్ ఆఫీస్ కూడా మధుయాశ్రీ గారి ఇంటి దగ్గర మాతా ఆయన దానికి క్యాంప్ ఆఫీస్లో పెడుతున్నారు. అక్కడ బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఇంటే ఏ రాత్రికి ఏ హాస్పిటల్లో అవసరం పడినా వాళ్ళు మనకు ఫోన్ చేయగానే మా యూత్ కాంగ్రెస్ స్టూడెంట్ వెళ్ళి అక్కడ ఆ బ్లడ్ ఉచితంగా ఫ్రీగా ఆ హాస్పిటల్స్కి పోయి ఇచ్చే ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేపడుతున్నాం యావత్ 2 జిల్లాలో. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇదే ఉంది, మానవతానికి సేవ చేయండి. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఎక్కడ కష్టాలు ఉన్న చోట
బ్లడ్ డొనేషన్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ అన్ని విధంగా ఈ యొక్క రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా ఈ మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నాం. ఎన్ఎస్వై కాంగ్రెస్ కలిసికట్టుగా మేము అన్ని గ్రామాల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మెసేజ్ में मोहब्बत की दुकान, नफरत के बाजार में मोहब्बत की दुकान అంటే ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ స్వతంత్రం గురించి చూసుకొని లాభం గురించి మరి ఇవాళ హిందూ ముస్లిం సిక్ ఈసాయి మతాల మీద చిచ్చు పెట్టి ప్రాంతాల మీద పేర్ల మీద చిచ్చు పెట్టి రాజకీయం చేయాలనుకుంటారు. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎన్ఎస్వై సేవాదల్ మహిళా కాంగ్రెస్ ఆల్ ఫెడరల్ ఆర్గనైజేషన్ కలిసి దీనికి అగెనిస్ట్గా పోరాడి దేశాన్ని సెక్యులరిజంగా ఈసారి మీ ద్వారా నేను రాహుల్ గాంధీ గారి ప్రత్యాపరణ ఇవాళ దేశంలో మరి ఇండియా అలయన్స్కు అంత పెద్ద సీట్లు రావడం, భారతీయ జనతా పార్టీకి సింగిల్గా ప్రభుత్వంలో మెజారిటీ ఇవ్వకుండా ఆపి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని 400 అప్కే బాద్ 400 సీట్ అన్నారు. 400 సీట్ రాలేదు, 300 సీట్లు రాకపోయింది. దాని గురించి ఇక్కడ భారతదేశ సెక్యులర్ పబ్లిక్ వాళ్ళు ఎట్లా బుద్ధి చెప్పారు. దాంతో సహా అయోధ్య పార్లమెంట్ అంటే ఇక్కడ దేవుడు రాములు మన రామాయణం అక్కడ దేవాలయం ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఇక్కడ ఇండియా కుటుంబీ గెలవడం జరిగిందంటే వీళ్ళ ప్రచారానికి అక్కడ ప్రజలు కూడా సిద్ధంగా అయినారు. జై శ్రీరామ్ అని చెప్పి అందు గురించి ప్రజలను కూర్చుండి ప్రజలు లేని వాళ్ళకు వాళ్ళ సమస్యలను స్కూల్స్ కాలేజెస్ ఉన్నత విద్య దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అలయన్స్కు ఎన్డీఏకు మంచి బుద్ధి చెప్పినారు. అయ్యా దీనివల్ల కాదు, మీరు దేశంలో ఉన్న ఫార్మర్స్కు మరి గరీబీకు అందరినీ తీసుకొని కలుపుకొని పోవాలా, అప్పుడే దేశం ముందుకుపోతుంది. కానీ నానోసే స్లోగన్స్ దేశం ముందుకుపోదు, ఉపన్యాసాలకు దేశం పని కావాలి. రాహుల్ గాంధీ గారు పని చేసి పంపించిన వాళ్ళ దేశంలో 4,000 కలిసి భారత్ అదే కార్యక్రమాన్ని తీసుకొని మా కాంగ్రెస్ ఫ్రంట్ థ్యాంక్ యూ.